ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కొత్త రేకులు వస్తున్నాయి. గత టీడీపీ హయాంలో మంజూరైన విమానాశ్రయానికి అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో అనుమతులు మంజూరయ్యాయి. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కొత్త రెక్కలు వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం చంద్రబాబు తొలిసారి విమానాశ్రయంలో పనులు పరిశీలన చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో భోగాపురం విమానాశ్రయంలో 25% పనులు కూడా చేయలేదు. 4 ఏళ్లలో దీన్ని ఊసెత్తకుండా ఎన్నికల ముందు హడావిడి చేశారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి విమానాశ్రయం వరకు నీటి సరఫరాకు 198 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం యుద్ధ ప్రతిపాదకన పనులు చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ నెల 9న విమానాశ్రయం పనులు పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2026 జనవరి నాటికి తొలి విమానం రన్వేపై దిగేలా ప్రత్యేక శ్రద్ధలు చూపుతామన్నారు. అలాగే జిఎంఆర్ సంస్థ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. సముద్ర తీరంలో నిర్మిస్తున్నందున మీనాకారంలో 3.8 కిలోమీటర్ల పొడవున 2 రన్వేలు, టెర్మినల్ టవర్, ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధి చురుగ్గా చేపడుతోంది. టాక్సీవే, ఎయిర్ఫీల్డ్ గ్రౌండ్, లైటింగ్ పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారి కలిపేందుకు 8 ఆకారంలో ట్రాంపెట్ నిర్మిస్తారు. ఇందుకు 25 ఎకరాలు సేకరించారు. ఎయిర్పోర్ట్ చుట్టూ అధునాతన ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో కోస్టల్ కారిడార్కు ఇప్పటికే సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. తీర గ్రామాల మీదుగా రెడ్డెంకి చెరువు వరకు బీచ్ రోడ్డు నిర్మించి విమానాశ్రయ రహదారికి అనుసంధానిస్తామని అధికారులు ప్రకటించారు. భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణానికి 1021 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. విమానాశ్రయ భూసేకరణలో ఇతర అవసరాలకు ఉంచిన 500 ఎకరాల్లో 88 ఎకరాల వరకు బీచ్ కారిడార్కు ఇవ్వనున్నారు. దీనికి ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు, నడకదారులు, ఉద్యానవనాలు రానున్నాయి. ఇది పూర్తయితే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వచ్చే అవకాశాలున్నాయి.